యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం అంటే మిథున రాశి వారికి రాహుకేతు గోచారం 2025 మార్పులు ఎలా ఉంటాయి అన్న గురించి మాట్లాడబోతున్నాము రాశి ఫలాల్లో. వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి. నేను చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. మిథున రాశికి 9వ ఇంటికి కుంభరాశికి రివర్స్గా రాహు ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు ఉన్నారు, ప్రస్తుతం అక్కడ కుంభరాశిలో ఉన్నారు. సో మిథున రాశికి 9వ ఇంటికి ప్రవేశం చేసినట్లు అయింది, అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇంకొక 1.5 సంవత్సరం అక్కడే ఉంటారు. తర్వాత సింహరాశికి కేతు ప్రవేశం. సో మిథున రాశి నుంచి 3వ రాశి సింహరాశి, అక్కడ కేతు ఇంకొక 1.5 సంవత్సరం అక్కడ ఉంటారు. సో ఈ 3వ స్థానం అని చెప్పేదాన్ని ప్రయత్న స్థానం, సహోదర స్థానం అని చెప్తారు. 9వ స్థానానికి తండ్రి, తర్వాత భాగ్యస్థానం అని చెప్తారు, పిలుస్తారు. ఈ ఇంట్లో రాహు కేతులు, ఈ 2 ఇంట్లో సింహరాశిలో కేతు, కుంభరాశిలో రాహు సంచారం చేసేటప్పుడు ఏమి జరుగుతుంది మిథున రాశి వారికి? మిథున రాశి అధిపతి గురించి మనకు తెలుసు. మిథున రాశి అధిపతి వచ్చి బుధుడు. అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, జనరల్ నాలెడ్జ్, అట్రాక్షన్, బిజినెస్, ఇంటెలిజెన్స్, రియల్ ఎస్టేట్, ల్యాండ్, అగ్రికల్చర్, గ్రీనరీ, అవన్నీ దానికి కారకత్వం ఇచ్చేది బుధగ్రహం. ఇలాంటి ఒక బుద్ధివంత గ్రహమైన ఒక బుధుడి రాశిలో పుట్టిన మిథున రాశి వారికి 9వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో రాహు ఏ ఫలితాన్ని చెందిస్తుంది? ఫస్ట్ కేటగిరీ మనం చూడాల్సింది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో నార్మల్ ప్రాబ్లం, అబ్నార్మల్ లేవు. దాంట్లో కొంచెం మైగ్రేషన్, వేరే జిల్లాకు వెళ్ళి చదువుకోవడం, వేరే కాలేజు స్టేట్కి వెళ్ళరు, విదేశాలకు వెళ్ళాల్సిందే కూడా ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ కూడా మంచి ప్లస్ పాయింట్సే. నార్మల్ ట్రబుల్స్ రావచ్చు. కొత్త ప్లేస్కి పోయి చదివేటప్పుడు అక్కడ కళాచారాలు, అక్కడ ఉండే ఫుడ్ హ్యాబిట్, అక్కడ ఉండే క్లైమేట్ కాస్త ఇబ్బంది ఇవ్వచ్చు, అంతేకాని మేజర్ ప్రాబ్లం లేవు. అయితే ప్రభుత్వం స్కాలర్షిప్ తీసుకొని ప్రభుత్వం స్కూల్లో సెంట్రల్ సిలబస్ స్కూలు, సైనిక్ స్కూల్, ఇలా అంతా స్కాలర్షిప్లో చదువుతూ ఉంటారు. అదంతా మెరిట్లో సీట్ వచ్చి చదువుతున్నారు. అలాంటి గవర్నమెంట్ స్పాన్సర్షిప్లో, ప్రభుత్వం స్పాన్సర్షిప్లో చదివే స్టూడెంట్స్కి కాస్త ఇబ్బంది రావచ్చు. ఎందుకంటే సింహరాశి అనేది ప్రభుత్వాన్ని సూచించేంటి ఒక రాశి, సూర్యుడి యొక్క రాశి, గవర్నమెంట్, వెదర్ ఇట్ ఈస్ స్టేట్, అదర్వైజ్ సెంట్రల్. ఈ రాశిలో కేతు వచ్చాడు కాబట్టి కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. దానివల్ల కాస్త కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ కేటగిరీ కెరియర్. కెరియర్ అంటే ప్రభుత్వము, తర్వాత ప్రైవేట్ సెక్టర్, తర్వాత వ్యాపారం. ఆల్రెడీ ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ ప్రభుత్వం అంటే ప్రాబ్లం అంటే ఇంకా ప్రభుత్వంలో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా కాస్త ఇబ్బందే. దానివల్ల ప్రభుత్వంలో వర్క్ చేసేవాళ్ళు సాధారణంగా ఒక కానిస్టేబుల్ నుంచి బట్టి కమిషనర్ దాకా, ఒక కార్పొరేటర్ నుంచి బట్టి మినిస్టర్ దాకా చాలా జాగ్రత్తగానే ఉండాలి. లేదంటే కాస్త ఇబ్బందులు రావచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎంక్వైరీ, ఒక నోటీస్, లిటిగేషన్, ఇవన్నీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టర్ ఉండే వాళ్ళకి నార్మల్ ప్లేస్ మైగ్రేషన్ ఉంటుంది. వేరే డిస్ట్రిక్ట్, వేరే స్టేట్, వేరే కంట్రీ, ఇలా ట్రాన్స్ఫర్స్ ఉంటుంది. శాలరీ హైక్ ఉంటుంది, నో ప్రాబ్లం. ఫ్యామిలీ, అవే ఫ్రమ్ ఫ్యామిలీ, పిల్లల్ని వదిలేసి, భార్య పిల్లల్ని వదిలేసి, ఫ్యామిలీ వదిలేసి దూరంగా ఉన్నామనే ఒక విషయాలు వదిలితే మిగతంతా నార్మల్ ట్రబుల్సే, అబ్నార్మల్ ఏమీ లేవు. బిజినెస్ పీపుల్కి నో ప్రాబ్లం అట్ ఆల్. ఎందుకంటే మిథున రాశి అధిపతి బుధుడు ఆల్ టైప్స్ ఆఫ్ వ్యాపారానికి, బిజినెస్కి ఆయనే కారకత్వం వహిస్తారని, దానివల్ల బిజినెస్ చేసేవాళ్ళు ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ పీపుల్ విల్ బీ ఆన్ ప్రాఫిట్ సైడ్. ఓకే, ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్, ఈవెన్ వెదర్ ఇట్ ఈస్ షేర్ ఇన్ స్టాక్ మార్కెట్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అంతవరకు చెప్పచ్చు. ఇంకా థర్డ్ సెక్టర్కి వచ్చినామంటే ఎవరు పెళ్లి కోసం చూస్తూ ఉంటారు, వాళ్ళకి మంచి సంబంధాలు కావచ్చు, ఇది కావచ్చు, నార్మల్గా జరుగుతూ ఉంటుంది. అది కూడా అబ్నార్మల్గా ఏం లేదు. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి నో ప్రాబ్లం.
ఫినాన్షియల్ పరంగా బాగానే ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ కావచ్చు, ఇదంతా ప్యాచప్ అయ్యే ఛాన్సెస్ అంతా ఉంటుంది. ఇదంతా గుడ్. ఫినాన్షియల్ పరంగా బాగుంటుంది. బయ్యింగ్, సెల్లింగ్, సో ఏదైనా ఇల్లు కట్టాలని ఆలోచిస్తే ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మూడో ఇంట్లో కేతు వచ్చినప్పుడు బ్రదర్హుడ్, తర్వాత 9th ప్లేస్లో రాహు వచ్చినప్పుడు ఫాదర్ తర్వాత గ్రాండ్ ఫాదర్. ఈ బ్రదర్స్ తరపున ఏదైనా ప్రాపర్టీ అవి ఇవి లిటిగేషన్ ఏదైనా ఉన్నిందంటే, ఫాదర్ తరపున గ్రాండ్ ఫాదర్ తరపున ఏదైనా ప్రాపర్టీ లిటిగేషన్ అవన్నీ ఉన్నిందంటే ఇదంతా చాలా పెద్దగా జరిగే గొడవలు జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అదే మాదిరిగా నాన్నగారికి కావచ్చు, అన్నగారికి కావచ్చు, వాళ్ళంతా మేజర్ యాక్సిడెంటో, సర్జరీనో, ఆయుష్ ఆరోగ్యానికి కాస్త ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంది. దానివల్ల బ్రదర్స్తో పాటు మంచి రిలేషన్షిప్ పెట్టుకోండి, ఫాదర్తో పాటు మంచి రిలేషన్షిప్ పెట్టుకోండి. వాళ్ళకి ఏదైనా చిన్న హెల్త్ రిలేటెడ్ ఏదైనా విషయాలు వచ్చిందంటే అప్పుడే ఒక ట్రీట్మెంట్ అవన్నీ చూసుకునేది మంచిది. లేదంటే ఆయుష్యానికి ఆరోగ్యానికి ప్రమాదాలు రావచ్చు. రిలేషన్షిప్ కూడాను చెడిపోయే ఛాన్సెస్లు కూడాను ఎక్కువగా ఉంది. కాబట్టి సో అందరూ చెప్తారు బ్రదర్ ఈజ్ లైక్ ఫాదర్ అని. ఇక్కడ బ్రదర్కి ప్రాబ్లము, ఫాదర్కి ప్రాబ్లము, బ్రదర్హుడ్ ఫాదర్ అంత కష్టం కదా. సో దానివల్ల అదొక కేర్ తీసుకోవాలి. హెల్త్ రిలేటెడ్లో నర్వ్స్ రిలేటెడ్ ట్రబుల్, దెన్ లంగ్స్ రిలేటెడ్, రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ దెన్ నర్వస్ సిస్టమ్. దీంట్లో ఏదైనా సిమ్టమ్స్ హెల్త్ రిలేటెడ్ ఉన్నిందంటే జాగ్రత్తగా మెడికల్ చెకప్ అన్ని చేసుకొని సరి చేసుకోండి. వెహికల్ యాక్సిడెంట్స్ ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి 2 వీలర్ 4 వీలర్లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు అందరికీ తెలుసు, స్పీడ్ నెక్స్ట్, సేఫ్టీ ఫస్ట్, అది పాటించండి. లేదంటే మేజర్ సర్జరీస్ జరిగే ఛాన్సెస్ ఉంది. సో బోన్స్ రిలేటెడ్ ఏదైనా ఆర్థోపెటిక్ సర్జరీ అయ్యేది, ఫ్రాక్చర్స్ అయ్యేది, ఇవన్నీ ఉంది. సో దీని నుంచి బయట వచ్చేదానికి ఏం చేస్తాం గురువు గారు? ఒకే ఒక్క విషయం అందరికీ సౌత్ ఇండియాలో తమిళనాడులో టెంపుల్ సిటీ కుంభకోణం, ఒక్కొక్క గ్రహానికి ఒక గుడి, ఒక క్షేత్రం. ఆ 9 గ్రహాలని ఒకే రోజులో మీరు దర్శనం చేసుకోవచ్చు. బట్ ఎందుకంటే 2 రోజులుగా పెట్టుకోండి నేను చెప్తాను. ఎందుకంటే 7 గ్రహాలు ఒక రోజులో దర్శనం చేసుకోండి. నెమ్మదిగా ఇంకొక రోజు రాహుకేతులకు పెట్టండి. ఎందుకంటే రాహుకేతు కదా ఇప్పుడు మిథున రాశికి. అప్పుడు రాహుకేతు దేవస్థానంలో రాహుకేతులకి అభిషేకం చేసి అక్కడ కాస్త టైం గడిపి వచ్చేది బెస్ట్ కదా. ఇప్పుడు ఊరికి ఒక 10 నిమిషాలు కూర్చోరా గుడిలో అంటే ఎలా? ఒక అభిషేకానికి ఇచ్చాను, ఒక అర్చనకి ఇచ్చాను అంటే ఆటోమేటిక్గా ఒక 45 మినిట్స్ 1.5 అవర్ వెళ్ళిపోతుంది కదా. సో అలాగా అక్కడ మీరు కూర్చున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ మీకు పాజిటివ్ అవుతుంది. సో నాగనాథ స్వామి తిరునాగేశ్వరం రాహుస్థలం అభిషేకం మస్ట్. తర్వాత శ్రీ నాగనాథ స్వామి టెంపుల్ కీழ்పెరుంపళ్ళం కేతు స్థలం, ఈ 2 చోట్ల అభిషేకం చేయండి. మిగతా 7 గ్రహాలు దర్శనం చాలు. 2 రోజులు పెట్టుకున్నారంటే శుభ్రంగా చేసుకురావచ్చు. ఇంకా కొన్ని గుడుల్ని కూడా మీరు దర్శించవచ్చు. 1.5 సంవత్సరం రాహుకేతులు ఉంటారు కాబట్టి ఒక 6 నెలలకు ఒకసారి చేసినారంటే 3 తురులు అవుతుంది. ఏదో మీకు మంచి డబ్బు గల వాళ్ళు అయితే ఒక 4 మంత్స్ ఒకసారి చేస్తే ఇంకో ఎక్కువ టైం అవుతుంది. చేయండి. అప్పుడు రాహుకేతులో ఏమీ నెగటివ్ ఉందో అది తగ్గుతుంది, పాజిటివ్ ఏమంతో అది మీకు మంచిది అవుతుంది. అలాగే మంచిది మీకు ఎక్కువ జరగాలని సిద్ధి వినాయక శరభేశ్వర స్వామితో ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.